పిల్లలు, ఈరోజు హనుమత్ జయంతి కనుక రామాయణంలో ఆంజనేయ స్వామి యొక్క పాత్ర ఎక్కువగా ఉన్నటువంటి, ఆంజనేయుని పాత్ర మాత్రమే కనిపించేటటువంటి సుందరాకాండ గురించి తెలుసుకుందాము. మనకి ఏదైనా సమస్య వస్తే సుందరాకాండ పారాయణము చేయండి అని చెప్తారు. అది చేయటం వల్ల మనకి ఏంటి ఉపయోగము? అది చేస్తే మన సమస్యలు ఏమన్నా వచ్చి తీరిపోతాయా? ఆంజనేయ స్వామి నిద్రపోయి లేచేసరికి అది చదివి పడుకుంటే ఆ సమస్య మనకు తీరిపోతుందా అని మనం తర్కించుకుంటాము. అలా ఎప్పటికీ ఏది జరగదు మెరాకిల్గా. అది చదవటం ద్వారా మన సమస్యల్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి ఒక మోటివేషన్. ఇక్కడ రాముడు సీత కోసం వెతుకుతూ ఆంజనేయ స్వామి సహాయంతో అసలు ఎలా ఉంటుందో ఎప్పుడూ చూడని సీతని కనుక్కొని రమ్మని చెప్పి బోలెడంత పెద్ద సముద్రం అడ్డంగా ఉంటే ఆవల వైపు ఉన్న లంకకు చేరి నా సీతను నాకు తెచ్చిస్తావా అని అడిగినప్పుడు ఆంజనేయ స్వామి ఆ పని చెయ్యగలడు అనే నమ్మకంతో బయలుదేరటానికి జాంబవంతుని ఆశీర్వాదంతో కదులుతారు. ఆ యొక్క సంఘటన ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని మొత్తం కూడాను సుందరాకాండలో తెలియచేయటం జరుగుతుంది. శుభం కలిగించే శ్రీరామాయణంలో ఉన్నది సీతారాముల యొక్క పుణ్య చరిత్ర. వారి జీవన విధానం సర్వమానవాళికి ఆదర్శప్రాయం. తినగా వేపాకు కూడా తీయగా ఉంటుందట. వినగా మంచి విషయాలు కూడా మనకు ఆకళింపు అవుతాయి. అనగా మనం అనుసరించాలనే ఆలోచన మనకి కలిగే విధంగా ఉంటాయి. జాంబవంతుడు హనుమంతుడిని చూసి ఆశీర్వాదం ఇచ్చి రాముని యొక్క భార్య అయిన సీత ఎక్కడ ఉందో కనుక్కొని రమ్మని పంపించాడు. అప్పుడు తన శక్తి మొత్తం కూడదీసుకొని సముద్రం దాటడానికి హనుమంతుడు బయలుదేరాడు. ఆ దారిలో మైనాకుడు, సురస, సింహిక, లంకిణి అనేవారు ఆంజనేయ స్వామిని అడ్డుకొని ప్రయత్నించారు. అయినా కూడా నిరుత్సాహపడకుండా అదే వేగంతో ఆటంకాలన్నీ దాటుకొని లంకను చేరాడు. అంటే మనం ఏదైనా పనిని చేపట్టినప్పుడు మనకు ఎన్నో ఆటంకాలు వస్తాయి. వాటి కారణంగా మనం ఆ పనిని ఆపేయకూడదు. అవే వంకలుగా చూపించి ఆ పని చేయకుండా వెనుదీయకూడదు. మనల్ని నమ్మి వారి శక్తిని మనకు ధారపోసి మీరు వెళ్ళగలరు, మీరు చెయ్యగలరు అని చెప్పి ఆంజనేయ స్వామికి ఎలా చెప్పారో మన తల్లిదండ్రులు కూడా, గురువులు కూడా మన శక్తి సామర్థ్యాలను ఉన్నతంగా చేసుకొని మీరు మీ లక్ష్యాలను చేరుకోవాలి అని మనకు చెప్పినప్పుడు మనము ఎటువంటి సందేహాలు లేకుండా మన శక్తిని చాలా ధైర్యంగా కరెక్ట్గా వాడుకుంటే మనము మన లక్ష్యాలను చేరుకోగలుగుతాము. ఈ మధ్యలో ఇందాక మనం చెప్పుకున్నాం కదా మైనాకుడు అని. మైనాకుడు అంటే అది ఒక పర్వతం. రాముని యొక్క వంశస్థులు మైనాకుడికి సహాయం చేస్తారు. రాముడి యొక్క కార్యానికి వెళుతున్నావు కదా, ఇంత పెద్ద సముద్రం దాటేలోపు నువ్వు అలసిపోతావు, నా మీద రెస్ట్ తీసుకొని వెళ్ళు అని చెప్పి ఆ పర్వతము ఆంజనేయ స్వామికి విడిదిని ఇచ్చి అతిథిగా ఉండమని అడుగుతాయి. అప్పుడు ఆంజనేయ స్వామి ఇలా ఆగటం వల్ల నా పనిలో అలసత్వము అలాగే బద్ధకము ఏర్పడి పని ఆలస్యం అవుతుంది. నేను ఇలా చెయ్యను. నేను ముందు పని చూసుకొని తర్వాత రెస్ట్ తీసుకుంటాను. మీరు నాకు ఈ సహాయం ఇచ్చినందుకు థ్యాంక్స్. మళ్ళీ నేను రిటర్న్ వచ్చినప్పుడు మీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను అని గౌరవంగా చెప్పి అంత పెద్ద సముద్రాన్ని తిరిగి మళ్ళీ అదే శక్తితోటి దాటడానికి వెళ్ళిపోతాడనమాట. అలా వెళ్ళి లంకకు చేరతాడు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తే అర్థం చేసుకోవాలి? అసలు ఈ విషయం చిన్నపిల్లలకనే కాదు, ముఖ్యంగా నేటి యువత, రేపటి భవిష్యత్తు ఆధారపడి ఉన్నటువంటి యువత కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు. చిన్న కారణాలను భూతద్దంలో చూపి వైవాహిక జీవితాన్ని పారాణి ఆరకముందే
ద్వేషంగా మార్చుకొని కొన్ని అభిప్రాయాలను ఏర్పాటు చేసుకొని అత్తవారింట్లో అడుగు పెట్టగానే అక్కడ ఉన్న పరిస్థితిని మనం సరిగ్గా అంచనా వేయకుండా ఇదంతా మాకేం బాగలేదు, నేను ఇలా అనుకోలేదు, ఇంకోలా ఉంటుందనుకున్నాను, ఇలా ఉండడం నాకేం నచ్చలేదు అంటూ గొడవలు పడటం మొదలు పెడుతున్నారు. హనుమంతుడికి కూడా బయలుదేరేటప్పుడు తెలియదు ఏ ఏ ఆటంకాలు ఉంటాయి అని. ఎదురైనప్పుడు సమయానుకూలంగా మంచి కార్యసాధనకు బయలుదేరుతున్నాను అనే నమ్మకంతో వెళ్ళినప్పుడు ప్రకృతి పంచభూతాలు ఆయనకి సహకరించాయి. కలిసి ఉంచాలి కుటుంబము అనే ఆలోచన కనుక మనలో ఉంటే కనుక ప్రకృతి పంచభూతాల్లాగా మన చుట్టూ ఉండే మంచి వాళ్ళు మనకు మంచి విషయాలను తెలియచేసి మనం మనసులో ఉండేటటువంటి తప్పు ఒప్పుల్ని ఇది కరెక్ట్ కాదు, ఇది రైటు అని మనల్ని సరిదిద్ది మన జీవితాల్ని సంతోషమయం చేస్తారు. అలా చేసినప్పుడు సమాజంలో అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు అటువంటివి అసలు ఉండవన్నమాట. సరే, ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి రాత్రి అయిపోయేదాకా వెయిట్ చేద్దాం అనుకొని లంకా నగరం గేటు దగ్గరే ఉన్నారు కదా. బాగా చీకటి పడిపోయిన తర్వాత రాత్రి సమయం అయిపోతుంది, అందరూ నిద్రపోతున్నారు అనుకున్నప్పుడు ఎంతో నైపుణ్యంగా చిన్న సూక్ష్మమైన ఆకారంతో లంకా నగరంలో ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించి అన్ని గృహాలయందు వెతుకుతూ చివరికి రావణాసురుడి ఇంటి దగ్గరికి వెళ్ళి వెతుకుతాడు. అక్కడ చూస్తే ఆ భవనం చాలా పెద్దగా ఎంతో వైభవంగా కనబడుతుంది. అక్కడ పట్టుపరుపులతో అంతా అలంకరించబడి ఉన్నటువంటి ఒక మంచం పైన ఒక స్త్రీ నిశ్చలంగా పడుకొని ఉంటుంది. ఆమె యొక్క తేజస్సును చూసి ఆమె సీత అనుకొని నేను సీతను చూసేశాను అని ఆంజనేయ స్వామి ఆనందపడిపోతూ ఉంటాడు. కానీ మళ్ళీ అంతలోనే ఆంజనేయ స్వామికి ఒక అనుమానం వస్తుంది. రాముడికి దూరమైన సీత ఇంత ప్రశాంతంగా ఇక్కడ నిద్రపోలేదు కదా, ఆమె దిగులుతో ఉంటుంది కదా, ఈమె సీతని నేను ఎలా అనుకున్నాను, ఈమె సీత కాదు అని మళ్ళీ తిరిగి వెతకటం ప్రారంభించాడు. అలా వెతుకుతూ అశోకవనంకి వెళ్ళాడు. మనం కూడా ఏదైనా పని చేసేటప్పుడు అధిక ఉత్సాహం ఉంటే మనం మొదట చేసే పని ఖచ్చితంగా తప్పు నిర్ణయం తీసుకుంటాము. కానీ అదే రైటు అనుకొని ఆనందపడిపోతూ ఉంటాం. కానీ అదే అధికమైన ఉత్సాహంకు ఆలోచన వివేచన తోడైతే చక్కటి నిర్ణయం తీసుకొని మన గమ్యాన్ని లక్ష్యాన్ని చాలా సునాయాసంగా చేరుకోగలము అని అర్థం అన్నమాట. ఇంకా ఇవన్నీ కూడాను సుందరాకాండ పారాయణంలో ఉన్నటువంటి అంశాలే. కాకపోతే అవి పారాయణ గ్రంథంగా ఉంటే మనకు అర్థం కావు. వీటిని మనకు అన్వయించుకొని చూడటం నేర్చుకుంటే మన ఇతిహాసాలలోని గొప్పతనము అన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాము. మరిన్ని విషయాలు రేపు చెప్పుకునే ముందు ఈ పారాయణ గ్రంథంలో ఈ అర్థం ఉన్నంత వరకు ఏమేమున్నాయి అనేది ఒక్కసారి చదువుకుందాము. శ్రీ